గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్ ఆఫ్ LTX క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో 15th and 16th సెప్టెంబర్ హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని కవర్ చేసుకుందాం. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ LTX క్లాసెస్ ఏంటంటే బ్లాక్ బస్టర్ వినాయక చవితి ఆఫర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఆఫర్ ఏంటి అంటే UPSC ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ మీరు ఆన్లైన్లో కనుక సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అనుకున్నట్టయితే దెన్ యూ కెన్ టేక్ దిస్ ప్రోగ్రామ్ ఫర్ ఓన్లీ 50,000 రూపీస్. యాక్చువల్లీ దీని ఫీజు వచ్చేసి 60,000 రూపీస్ అనమాట. బట్ వినాయక చవితి ఆఫర్ కింద వీఆర్ గివింగ్ ఇట్ ఓన్లీ ఫర్ 50,000 రూపీస్ విత్ 10,000 డిస్కౌంట్. ఓకే, అండ్ ఈ ఆఫర్ అనేది మీరు 2 ఇన్స్టాల్మెంట్స్లో పే చేసి యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ 50,000 రూపీస్ని. అండ్ ఇట్ ఈస్ వ్యాలిడ్ టిల్ 19th సెప్టెంబర్. ఓకే, 19th సెప్టెంబర్ వరకు మాత్రమే ఈ ఆఫర్ వ్యాలిడిటీ ఉంది. అండ్ ఈ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఒక్కసారి 50,000 పే చేసి UPSC ఇన్ఫినిటీ ప్రోగ్రామ్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దెన్ మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ UPSC అటెంప్ట్స్ ఇవ్వాలి అని అనుకున్నా సో అన్నిసార్లు వితౌట్ పేయింగ్ ఎనీ అడిషనల్ ఫీ యూ కెన్ యూస్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, for more details regarding this you can contact this number or else you can visit the website ltxclasses.com. okay, so let us start the Hindu analysis for 15th and 16th September. అండ్ ఈ నిన్న న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. ఇది ఏంటంటే డిస్ఎంటాంగ్లింగ్ ద 2030 గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్ అని చెప్పి. ఓకే, సో ఇక్కడ మనం ఏంటంటే న్యూస్ పేపర్లో వచ్చిన దాంతోపాటు కొంచెం అడిషనల్ కంటెంట్ ఏదన్నా ఉంటే అది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఏంటి వీళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు అంటే గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్ 2030. మనకి 2030కి గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్ ఏంటి? SDG నెంబర్ 7 కదా. SDG నెంబర్ 7 ఏం చెప్తుంది అని అంటే అఫోర్డబుల్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ బై 2030. SDG 7 చెప్తుంది అంటే రెన్యూవబుల్ ఎనర్జీకి మనం షిఫ్ట్ అవ్వాలి అని చెప్పి 2030 టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్ ఎంత ఉంది అండ్ ప్రస్తుతం మన కెపాసిటీ అంటే గ్లోబల్ లెవెల్లో ప్రస్తుతం రెన్యూవబుల్ ఎనర్జీ ఎంత ఉంది అండ్ టార్గెట్ ఏంటి? సో ఆ టార్గెట్కి ఇప్పటికీ మధ్య ఉన్న గ్యాప్ ఎంత అండ్ ఆ గ్యాప్ని అచీవ్ చేయాలంటే డెవలపింగ్ కంట్రీస్ ఏం చేయాలి, డెవలప్డ్ కంట్రీస్ పరిస్థితి ఎలా ఉంది? సో ఇప్పుడు ఇండియా ఈ ఇండియా పెట్టుకున్న టార్గెట్ ఏంటి అండ్ ఈ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్ని అచీవ్ చేయడంలో ఉన్నటువంటి హర్డిల్స్ ఏంటి అనేదంతా కూడా మనం ఈ ఆర్టికల్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ టాపిక్ వచ్చేసి మనకి GS 3 కిందికి వెళ్తుంది. ఎన్విరాన్మెంట్ అనే టాపిక్ అనే థీమ్ కిందికి వెళ్తుంది అనమాట. ఓకే, సో డిసెంటాంగ్లింగ్ ద 2030 గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్ అని చెప్పి ఆర్టికల్ వచ్చింది. అండ్ ఇక్కడ అండర్లైన్ చేసిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ హైలైట్స్ అనమాట. సో మీరు డైరెక్ట్గా ఇదే అయినా చదువుకోవచ్చు ఆర్ యూ కెన్ రెఫర్ ద నోట్స్. ఇక్కడ మీకు PDFలో ఇప్పుడు ఇస్తున్నటువంటి నోట్స్నైనా మీరు రెఫర్ చేయొచ్చు. ఓకే, సో లెట్ us స్టార్ట్. ఇప్పుడు మనకి COP28 మనకి COP సమ్మిట్స్ జరుగుతున్నాయి కదా. UNFCCC యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ వీళ్ళు COP సమ్మిట్స్ అని చెప్పి పెడతారు. COP అంటే ఏంటి? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఈ COP సమ్మిట్స్ మనకి 26th అయితే గ్లాస్గోవ్లో, 27th అయితే షర్మ్ ఎల్ షేక్ ఈజిప్ట్లో అట్లా జరిగాయి కదా. అలా COP28 సమ్మిట్ ఎక్కడ జరగబోతోంది అంటే దుబాయ్లో, UAE దుబాయ్లో జరగబోతోంది అనమాట. అండ్ ఈ COP28 సమ్మిట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ కాల్డ్ ఫర్ అన్ అగ్రిమెంట్ ఆన్ ట్రిప్లింగ్ ద రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ. అంటే రెన్యూవబుల్ COP28 సమ్మిట్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని ట్రిపుల్ చేయాలి అని చెప్పి ఈ సమ్మిట్ మాట్లాడబోతోంది ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ బై 2030. అంటే 2030 టైం కల్లా కరెంట్ లెవెల్స్ అంటే ఇప్పుడు మనకి ఎంతైతే రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ గ్లోబల్ లెవెల్లో ఉందో దాన్ని 3 times ట్రిపుల్ చేయాలి అని చెప్పి ఈ COP28 దుబాయ్ సమ్మిట్ ఒక అగ్రిమెంట్ చేయాలి అని చెప్పి అనుకుంటోంది. ఓకే, సో మరి ఇప్పుడు అది ట్రిపుల్ చేయాలి అని అంటోంది అని అంటే ఫస్ట్ కరెంట్ స్టేటస్ ఎంత ఉంది అనేది తెలియాలి కదా మనకి. సో కరెంట్ స్టేటస్ ఏంటి అంటే గ్లోబల్లీ RES అంటే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే వాటి యొక్క కెపాసిటీ యాజ్ ఆన్ 2021 ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం ఎంత ఉంది అని అంటే 3026 గిగావాట్స్. అంటే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ప్రస్తుతము 3026 గిగావాట్ల ఎలక్ట్రిసిటీని రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి మనం ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాము. సో ఇది 3026 గిగావాట్స్ అనైనా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్ ఎల్స్
39% of the total installed capacity from all the sources. ఓకే, అంటే మొత్తం అన్ని సోర్సెస్ నుంచి అన్ని సోర్సెస్ అంటే ఇక్కడ రెన్యూబుల్ నాన్ రెన్యూబుల్ అన్నీ కలిపి ఉంటాయి. ఓకే, అన్ని సోర్సెస్ కలిపితే ఎంత ఇన్స్టాలేషన్ కెపాసిటీ అయితే ఉందో అందులో 39% మాత్రమే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుండి అవుతోంది. అంటే లెస్ దాన్ 50% అనొచ్చు కదా. అంటే కనీసం హాఫ్ ఆఫ్ ద టోటల్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కూడా మనకి రెన్యూబుల్ ఎనర్జీ నుంచి ప్రస్తుతానికైతే రావట్లేదు అని చెప్పచ్చు కదా. గ్లోబల్లీ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ కెపాసిటీ యాజ్ ఆన్ 2021 ఫర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ వాస్ 3026 గిగావాట్స్. ఇట్లా నెంబర్లలో గుర్తుపెట్టుకోవడం కష్టము అని అనిపిస్తే టోటల్ సోర్సెస్ నుంచి అంటే ఇంక్లూడింగ్ రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ ఆల్ అని అంటున్నాము. అంటే రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అన్నీ కలిపితే ఎంత ఇన్స్టాల్డ్ కెపాసిటీ అయితే మనకు వస్తుందో అందులో 39% మాత్రమే ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అనమాట. ఓకే, అసలు రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే ఏమొస్తాయి మేజర్వి? అసలు ఈ రెన్యూబుల్ సోర్సెస్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఇవి న్యాచురల్ సోర్సెస్, సెల్ఫ్ రీప్లెనిషింగ్ అండ్ జీరో ఎమిషన్స్. సెల్ఫ్ రీప్లెనిషింగ్ అంటే రెన్యూబుల్ అంటున్నాం, పేర్లోనే ఉంది కదా, అవి రెన్యూ అవుతూ ఉంటాయి. అంటే ఒకసారికి అయిపోవడము అనేది ఉండదన్నమాట. ఓకే, సో మనం వాడుతూ ఉన్నా అవి వస్తూనే ఉంటాయి. అవి సెల్ఫ్ రీప్లెనిషింగ్గా ఉంటాయి, న్యాచురల్ సోర్సెస్ ఇవి. అండ్ తర్వాత జీరో ఎమిషన్స్, ఇది మేజర్ అడ్వాంటేజ్ కదా వీటితో, ఎందుకంటే వీటి నుంచి ఎమిషన్స్ అనేవి ఉండవు. సో నో పొల్యూషన్ ఫ్రమ్ ద ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్డ్ బై ద రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అనమాట. మరి ఇలాంటి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్లో మేజర్ వేవి అంటే విండ్, సోలార్, బయో ఎనర్జీ, హైడ్రో ఎలక్ట్రిక్, టైడల్, జియోథర్మల్ ఇలాంటివి. జియోథర్మల్ అంటే ఇక్కడ మనకి గీజర్స్ అంటాం కదా, న్యాచురల్ గీజర్స్, లైక్ ఇవి ఉంటాయి హాట్ స్ప్రింగ్స్ అట్లా అంటాం చూడండి, హాట్ స్ప్రింగ్స్ గీజర్స్ అంటాం. అంటే వేడి నీటి ఇవి బుడగలు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి కదా, సో వాటిని అంటాం అనమాట. సో వాటి దగ్గర నుంచి ప్రొడ్యూస్ చేసే ఎనర్జీని జియోథర్మల్ ఎనర్జీ అని అంటాము. అండ్ ఇది కూడా రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ కిందకే వస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. అయితే ఇక్కడ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద రెన్యూబుల్ ఎనర్జీ జనరేషన్ వాస్ ఫ్రమ్ హైడ్రో. మళ్ళీ ఇప్పుడు వీటిల్లో అంటే ఈ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్లో మోర్ దాన్ హాఫ్ ఏది ఎక్కువగా కంట్రిబ్యూట్ చేస్తుంది అని అంటే హైడ్రో అనమాట. హైడ్రో ఎలక్ట్రిసిటీ ఈజ్ కంట్రిబ్యూటింగ్ ఫర్ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద టోటల్ రెన్యూబుల్ ఎనర్జీ జనరేషన్స్. అయితే విండ్ వచ్చేసి 23% గ్లోబల్ లెవెల్లో మనం మాట్లాడుతున్నది. అండ్ సోలార్ వచ్చేసి 13% కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఓకే, సో టోటల్గా గ్లోబల్ లెవెల్లో మనకి ఇక్కడ మనం మాట్లాడుతున్నదంతా ప్రస్తుతం గ్లోబల్ లెవెల్లో మాట్లాడుతున్నాం. ఓకే, గ్లోబల్ లెవెల్లో టోటల్ ఇన్స్టాలేషన్ కెపాసిటీ ఏదైతే ఉందో అందులో 39% మాత్రమే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి వచ్చాయి. ఆ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్లో మళ్ళీ మెజారిటీ అంటే మోర్ దాన్ హాఫ్ వచ్చేసి ఒక్క హైడ్రో నుంచే వస్తుంది. వెరాజ్ విండ్ వచ్చేసి 23%, సోలార్ వచ్చేసి 13% ఎలక్ట్రిసిటీకి కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అంటే ఇప్పుడు ఈ మూడు ఇంపార్టెంట్ కదా, ఈ మూడు గేమ్ చేంజర్స్ అవ్వబోతున్నాయి మనకి రెన్యూబుల్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వడంలో, అంతే కదా. ఎందుకంటే హైడ్రో, విండ్, సోలారు ఈ మూడు మనకి ఎంత పెరిగితే అంత ఈజీగా మనం రెన్యూబుల్ ఎనర్జీకి షిఫ్ట్ అయిపోవచ్చు కదా. సో ఇప్పుడు మనం టార్గెట్ గురించి మాట్లాడదాం. టార్గెట్ ఆఫ్ ట్రిప్లింగ్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ బై 2030కి 3 టైమ్స్ అవ్వాలి అని చెప్పి COP28 సమ్మిట్ దుబాయ్లో అగ్రిమెంట్ చేయాలి అని అనుకుంటున్నారు కదా. మరి ఇప్పుడు దాని సాధ్యాసాధ్యాలు ఏంటి అన్నది చూద్దాం. ప్రజెంట్ మనం ఏమంటున్నాము, 3026 గిగావాట్స్ ఉంది అని అంటున్నాం. సో ఇప్పుడు దీన్ని 3 టైమ్స్ చేయాలి అంటే అప్రాక్సిమేట్లీ ఎంత, 9000 గిగావాట్స్ అని అనుకోవచ్చా, ఇంకా కొంచెం ఎక్కువే వస్తుంది, బట్ 9000 గిగావాట్స్ అని అనుకుందాం. ఓకే, సో మనకి ఇప్పుడు ఎంత ఉంది అంటున్నాము, 3026. దీన్ని రౌండెడ్ ఆఫ్ చేద్దాం. 3000 అని అనుకుంటే 9000 మనకి కావాలి అంటే సో వీ నీడ్ టు యాడ్ హౌ మచ్, 6000 గిగావాట్స్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ కావాలి కదా. ఎప్పటికి కావాలి అంటున్నాము, బై 2030. అండ్ ప్రస్తుతం ఎంత ఉంది, 3026, అదే 3000 అని అనుకుందాము క్యాలిక్యులేషన్ కోసం. సో 3000 గిగావాట్స్ ఎప్పుడుంది, 2022లో. సో అంటే ఇది యాజ్ ఆన్ 2022 అనమాట, ఈ ఇయర్ కాదు. సో 2022 నుండి 2030 మధ్య అంటే జస్ట్ ఇన్ అ స్పాన్ ఆఫ్
ఎయిట్ ఇయర్స్లో మనం కొత్తగా ఎంత రెన్యూబుల్ ఎనర్జీని యాడ్ చేయాల్సిన అవసరం ఉంది? ఇక్కడ 6000 గిగావాట్స్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీని గ్లోబల్ లెవెల్లో యాడ్ చేయాలి. సో దట్ ఈ 6000 గిగావాట్స్ ప్లస్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉన్న ఈ 3000 గిగావాట్స్ కలిపి అప్పుడు 9000 గిగావాట్స్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ అవుతుంది బై ద ఇయర్ 2030. అంటే అప్పుడు మనము ట్రిప్లింగ్ చేసినట్టు రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని కదా. సో అంటే 8 ఏళ్లలో గ్లోబల్ లెవెల్లో 2020-30 మధ్య ఈ 8 ఇయర్స్లో గ్లోబల్ లెవెల్లో మనము వీ నీడ్ టు యాడ్ 6000 గిగావాట్స్ ఆఫ్ అడిషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఇప్పుడు ఉన్నదానికి కదా. అండ్ మోస్ట్ ఆఫ్ ద రెన్యూబుల్ ఎనర్జీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు కమ్ ఫ్రమ్ సోలార్, విండ్, అంటే హైడ్రో ఆల్రెడీ ఉంది. అండ్ కానీ ఇక్కడ హైడ్రోతో వచ్చే ఒక పెద్ద ఇష్యూ ఏంటి అని అంటే హైడ్రో ఎలక్ట్రిసిటీ వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీని మనం ప్రొడ్యూస్ చేయాలి అని అంటే ఆ ప్లాంట్ని ఇన్స్టాల్ చేయడానికి అంటే ఆ ప్లాంట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ని ఏర్పాటు చేయడానికి ఇట్ టేక్స్ హ్యూజ్ టైం అన్నమాట. చాలా ఎక్కువ టైం పడుతుంది ఒక హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ని మనము స్టార్ట్ చేయాలి అని అంటే. సో కాబట్టి ఇక్కడ మనకున్నదేమో వెరీ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టైమ్, 8 ఏళ్ళు మాత్రమే ఉంది. కాబట్టి మనం వేటి మీద ఎక్కువగా రిలై అవ్వాల్సిన అవసరం వస్తుంది? ఇక్కడ సోలార్ మీద ఇంకా విండ్ మీద కదా. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ రీజనల్లీ ఇంకా ఇది కాక ఇంకేం ఇష్యూస్ ఉన్నాయంటే రీజనల్లీ డిఫరెన్షియేటెడ్ నీడ్స్ ఉన్నాయి మనకి. అంటే ఏంటి? ఎలక్ట్రిసిటీ డిమాండ్ అంటే ఎలక్ట్రిసిటీ ఇక్కడ డిఫరెన్షియేటెడ్ నీడ్స్ డిఫరెంట్ రీజియన్స్కి డిఫరెంట్ అవసరాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ డిమాండ్ వచ్చేసి హ్యూజ్ వేరియేషన్స్ తోటి ఉంది. ఎలా ఉంది అని అంటే ఈ ఎలక్ట్రిసిటీ డిమాండ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టేజెస్ ఆఫ్ ద డెవలప్మెంట్. అంటే హైలీ డెవలప్డ్ నేషన్స్కి అయితే ఒక రకమైన ఎలక్ట్రిసిటీ డిమాండ్, డెవలపింగ్ నేషన్స్కి అయితే ఒక రకమైన ఎలక్ట్రిసిటీ డిమాండ్. ఇట్లా ఆ కంట్రీ ఏ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్లో ఉంది అనే దాన్ని బట్టి ఆ కంట్రీ యొక్క ఎలక్ట్రిసిటీ డిమాండ్ అనేది డిఫర్ అవుతోంది. ఓకే, సో దీనికి జస్టిఫై చేసే ఒక ఫ్యాక్ట్ మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఆర్టికల్లో. ఏమని అంటే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ బిట్వీన్ 2010 అండ్ 2019 మధ్య చైనాలో వచ్చేసి 6% యాన్యువల్ గ్రోత్తో పెరుగుతూ వచ్చింది. ఇండియాలో వచ్చేసి 6.3% యాన్యువల్ గ్రోత్ రేట్తో పెరుగుతూ వచ్చింది. అంటే 2010 నుంచి 2019 మధ్య ఈ ఇండియా కానీ చైనా కానీ డెవలపింగ్ నేషన్స్ కదా. ఇవి వచ్చేసి వీటిల్లో చైనాది వచ్చేసి పర్ యానం అంటే 2010 కన్నా 11లో 6% పెరిగింది, 11 కన్నా 12లో 6%, ఇట్లా యాన్యువల్ గ్రోత్ ఆఫ్ 6% ఉంటూ వస్తుంది చైనాలో. వెరాస్ అదే మనం ఇండియాలో కనుక చూసినట్టయితే ఇట్ ఈస్ గ్రోయింగ్ యాన్యువల్లీ అట్ రేట్ ఆఫ్ 6.3%. ప్రతి ఇయర్ 6.3% గ్రోత్ రేట్ తోటి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది పెరుగుతోంది. అంటే ఏంటి? ఇండియాకి చైనాకి హ్యూజ్ డిమాండ్ ఉంది కదా, ఎలక్ట్రిసిటీ యొక్క అవసరము ఎక్కువ ఉంది. బికాజ్ ఇండియా కానీ చైనా కానీ ఇప్పుడు అంటే లైక్ చైనా ఇంకా కొంచెం ముందుగానే ఉంది, బట్ పర్టికులర్గా ఇండియా విషయానికి వస్తే నౌ వీఆర్ మోర్ ఇండస్ట్రియలైజింగ్ అవర్ సెల్వ్స్ కదా. ఎందుకంటే మనం ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మీద దృష్టి పెట్టడం కానివ్వండి, ఎక్కువ ఇండస్ట్రీస్ కానీ అడాప్టేషన్ లైక్ ఈ టెక్నాలజికల్ అడాప్టేషన్స్ చేసుకోవడము, తర్వాత ఈ ఎంఎస్ఎంఈస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడము, ఇట్లాంటివంతా చేయడం ద్వారా అంటే మనం ఇప్పుడు సెల్ఫ్ రిలయన్స్ అని మాట్లాడుకుంటూ మన ప్రొడక్షన్ని మనం పెంచుకోవాలి అని అనుకుంటున్నాం కదా. సో ఇప్పుడు మనకు ఆబ్వియస్లీ ఏమవుతుంది, ఎలక్ట్రిసిటీ యొక్క డిమాండ్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. సో ఇండియాలో 6.3% గ్రోత్ రేట్ తోటి పర్ యానమ్ పెరుగుతోందన్నమాట. ఓకే, సో ఎలక్ట్రిసిటీ డిమాండ్ అనేది ఇట్ వేరీస్ ఫ్రమ్ వన్ కంట్రీ టు ద అదర్ కంట్రీ. ఓకే, వెరాస్ అదే ఇక్కడ చూడండి ఇవి డెవలపింగ్వి. అదే డెవలప్డ్ కంట్రీస్ లైక్ యూరోపియన్ యూనియన్ మనం చూసినట్టయితే 0.3% డిక్లైన్ అయ్యింది. అంటే ముందు ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా తక్కువ ఉందన్నమాట. సో 0.3% డిక్లైన్ అయింది. అండ్ వెరాస్ ఇన్ కేస్ ఆఫ్ యూఎస్ అనుకోండి, ఇంకొక డెవలప్డ్ నేషన్ యూఎస్ వచ్చేసి వెరీ స్లైట్ ఇంక్రీజ్. ఎంత అంటే 0.12% గ్రోత్. మనమేమో 6% గ్రోత్ రేట్ తోటి వెళ్తూ ఉంటే పర్ యానమ్, యూఎస్ వచ్చేసి ఓన్లీ 0.12% గ్రోత్ రేట్ మాత్రమే ఉంది. వెరాస్ యూరోపియన్ యూనియన్లో అయితే అది గ్రోత్ కాక ఇంకా
0.3% డిక్లైన్ కూడా అయ్యింది. సో ఇట్లా ఒక్కొక్క నేషన్కి ఒక్కొక్క డిఫరెన్షియేటెడ్ నీడ్స్ అనేవి ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ డిమాండ్స్ ఒక్కొక్క నేషన్కి ఒక్కొక్క రకంగా ఉన్నాయి, డిపెండింగ్ అపాన్ ద స్టేజెస్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఇన్ విచ్ దే ఆర్ కదా. యుఎస్ ఈయూకి అయితే డెవలప్డ్ కాబట్టి ఒక రకంగా, అండ్ చైనా ఇండియా ఇవన్నీ డెవలపింగ్ కాబట్టి ఇంకో రకంగా ఉన్నాయి. ఇట్లా డిఫర్ అవుతున్నాయి అని చెప్తున్నాం. ఓకే, సరే ఇప్పుడు అసలు గ్లోబల్ రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్ని అచీవ్ చేయడంలో ఉండే మేజర్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి అన్నది ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి హ్యూజ్ టార్గెట్స్ అని అంటున్నాం. అంటే ఏంటిది హ్యూజ్ టార్గెట్ ఏంటి అని అంటే గోల్ అనేది చాలా యాంబిషియస్గా పెట్టుకున్నాం అనమాట. అంటే మరి ట్రిపుల్ చేయడము అన్నది చాలా కష్టము. బికాస్ మనం ఇందాక చూసాము, ఓన్లీ విదిన్ అ స్పాన్ ఆఫ్ 8 years వీ నీడ్ టు add 6,000 more gigawatts of renewable energy which is very difficult అనమాట. సో ఇట్లాంటి అంబిషియస్ గోల్స్ని పెట్టుకొని షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ట్రిపుల్ చేయడము అనేది కంపేర్ టు 2021 లెవెల్స్ అనేది చాలా కష్టము. సో ఇది ఒక పెద్ద ఇష్యూ, ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పచ్చు. అండ్ ఎస్టిమేట్స్ వర్సెస్ యాక్చువల్స్, ఇక్కడ మనం ఏమంటున్నాము అని అంటే ఇందాక మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం, దట్ ఏంటి 3026 gigawatts ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తున్నాము. అండ్ ఇట్ అకౌంట్స్ ఫర్ 39% ఆఫ్ ద గ్లోబల్ కెపాసిటీ అని చెప్పి కదా. సో 39% ఆఫ్ గ్లోబల్ కెపాసిటీ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ అని చెప్పి చెప్పుకున్నాం కదా. ఫ్రమ్ ఆల్ సోర్సెస్ ఎంత ఉంది, 39% ఉంది అని అనుకున్నాం. కానీ యాక్చువల్గా దే ఓన్లీ కంట్రిబ్యూటెడ్ టు 28% టు యాక్చువల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్. 28% టు యాక్చువల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ అంటే ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఏమో 39% ఉంది, కానీ యాక్చువల్గా ఎంత జనరేట్ చేయగలుగుతున్నాయి అవి ఓన్లీ 28% జనరేట్ చేయగలుగుతున్నాయి. ఓకే, సో టోటల్ సోర్సెస్లో 39% అయితే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉంది, కానీ యాక్చువల్ జనరేషన్లో మాత్రం అవి 28% చేయగలుగుతున్నాయి. సో దెర్ ఈజ్ ఎ లార్జ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎస్టిమేట్స్ అండ్ యాక్చువల్స్. అంటే ఎంత ఎస్టిమేట్ లైక్ ఎంత ప్రొడ్యూస్ చేస్తాయని మనం అనుకోవడంలో అండ్ అక్కడ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అనడంలో గ్యాప్ అనేది ఎక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ఇన్ఈక్విటబుల్ బర్డన్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనం వీళ్ళు ఇస్తున్న ఈ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డెవలపింగ్ కంట్రీస్ మీద ఎక్కువ టార్గెట్స్ పెడుతున్నాయి, అండ్ డెవలప్డ్ నేషన్స్ లైక్ యుఎస్ మీద ఈయూ మీద చాలా మినిమం టార్గెట్స్ అవుతున్నాయి అన్నమాట. అంటే దానివల్ల ఏమవుతుంది, దేనికి సంబంధించి టార్గెట్స్, ఫేజింగ్ డౌన్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఇక్కడ ఫాజిల్ ఫ్యూయల్స్ని ఫేజ్ డౌన్ చేసేసి, ఓకే, సో ఫేజ్ అవుట్ అనట్లేదు ఇక్కడ, అంటే మొత్తానికే వాడద్దు అని కూడా అనట్లేదు, ఫేజింగ్ డౌన్లో కూడా మళ్ళీ డెవలప్డ్ కంట్రీస్ లైక్ యుఎస్ ఈయూ మీద బర్డన్ తక్కువ ఉంది, అండ్ కంపారిటివ్లీ డెవలపింగ్ నేషన్స్ లైక్ ఇండియా చైనా ఇట్లాంటి వాటి మీద బర్డన్ ఎక్కువ ఉందన్నమాట. సో ఇన్ఈక్విటబుల్ బర్డన్ అంటే అందరికీ సమానంగా బర్డన్ని డివైడ్ చేయలేదు, ఇక్కడ బర్డన్ ఎక్కువగా డెవలపింగ్ కంట్రీస్ మీద పడుతోంది అని చెప్పి చెప్తున్నాం అనమాట. అండ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అండ్ ఇష్యూస్, ఇది మీకు ఇందాకే చెప్పాను, దట్ ఏంటి, కన్స్ట్రక్టింగ్ న్యూ హైడ్రో ప్లాంట్స్ మే ఎక్సీడ్ ద 2030 టైం లైన్. అంటే మనం ఇప్పుడు మొదలుపెట్టి మనం అన్ని పర్మిషన్లు తీసుకొని స్టార్ట్ చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్ మొదలుపెట్టినా కూడా ఇవి అంతా కన్స్ట్రక్షన్ అంతా పూర్తయ్యి జనరేషన్ అయ్యేసరికి మనం పెట్టుకున్న టార్గెట్ ఏంటి, ట్రిప్లింగ్ ద రెన్యూబుల్ ఎనర్జీ బై 2030 కదా. ఈ 2030 డెడ్ లైన్ దాటిపోతుంది, ఓకే, హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ మీద బేస్ అయితే. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ హైడ్రో పవర్వే ప్రస్తుతం ఎక్కువగా కంట్రిబ్యూట్ చేయగలదు, అంటే వాటి కెపాసిటీ ఎక్కువ కదా. సో కానీ వీటికి ఎక్కువ టైం పడుతుంది. దీస్ ఆర్ ద ఇష్యూస్ విత్ ఇన్ అచీవింగ్ గ్లోబల్ రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్. మరి వీటికి వే ఫార్వర్డ్ ఏంటి అని అంటే, ట్రాన్స్పరెన్సీ పెరగాలి ఇన్ అచీవింగ్ రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్స్. అంటే ఈ రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్ అసలు మనం ఎంత అచీవ్ చేసాం ఇప్పటి వరకు, ఏ కంట్రీ ఎంత అచీవ్ చేసింది, అంటే ఇప్పుడు యుఎస్ టార్గెట్ యుఎస్ ఎంత రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ చేస్తోంది అండ్ దాని టార్గెట్ ఏంటి, అలా అని చెప్పి మనం అంటే లైక్ అట్లా యుఎస్ది కానీ ఈయూది కానీ
తర్వాత ఇండియా అయినా చైనా అయినా ఎవరైనా సరే ఏ కంట్రీ అయినా సరే వాటి యొక్క రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్ ఎంత అండ్ అది ఎంత అచీవ్ చేయాలి అని అనుకుంటోంది ఇట్లా అని లైక్ ఎంత అచీవ్ చేసింది అండ్ ఇంకా మీదట చేయడంలో అది తీసుకుంటున్నటువంటి మెజర్స్ ఏంటి, ఇట్లాంటివన్నీ చాలా ట్రాన్స్పరెన్సీ తోటి ఉండాలి. ఓకే, సో అట్లా ట్రాన్స్పరెన్సీ అనేది ఎన్ష్యూర్ చేసినట్టయితే దెన్ డెవలపింగ్ కంట్రీస్ మీద బర్డన్ ఎక్కువ పడట్లేదు అని చెప్పి అవి కూడా లైక్ ఇట్ కెన్ బి లైక్ ఎ మోటివేటింగ్ థింగ్ ఫర్ దెమ్ టు మూవ్ టు ఇన్ ది ట్రాన్సిషన్ టువర్డ్స్ రెన్యూబుల్ ఎనర్జీ అనమాట. సో అది అండ్ ఈక్విటబుల్ టార్గెట్స్ మనం ఇందాకే చెప్పుకున్నాం ఏంటంటే యుఎస్ కానీ EU కానీ వీటన్నిటి మీద బర్డన్ అనేది తక్కువ ఉంది అని. కానీ ఇక్కడ చేయాల్సిందేది ఏంటి, వీళ్ళు యాక్చువల్గా యుఎస్ కానీ EU ఇట్లాంటి డెవలప్డ్ కంట్రీస్ ఏవైనా సరే, ఇవి రెండనే కాదు, ఇవి ఏవైనా సరే హిస్టారికల్ పొల్యూటెంట్స్ కదా, అంటే ఇవి ఆల్రెడీ డెవలప్డ్ నేషన్స్. ఒకప్పుడు మొత్తం పొల్యూషన్ ఇప్పుడున్న పొల్యూషన్కి అంతా మెయిన్ కారణం ఎవరంటే ఈ యుఎస్ EU ఇవి చేసిన పనుల వల్ల వచ్చిన పొల్యూషన్ వల్ల పెరిగిన గ్లోబల్ వార్మింగ్ వల్లే మనకి క్లైమేట్ చేంజ్ అనేది అవుతుంది కదా. సో ఈ హిస్టారికల్ పొల్యూషన్స్ ఇవి చేసిన వాటిని దృష్టిలో పెట్టుకొని వాటి మీద హై బర్డన్ ఉంచేలాగా చేయడము. ఓకే, సో అదే స్ట్రాంగ్ కమిట్మెంట్ ఫ్రమ్ డెవలప్డ్ నేషన్స్. ఓకే, సో దే షుడ్ స్ట్రాంగ్లీ కమిట్ టువర్డ్స్ ఫేజింగ్ అవుట్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ అండ్ అంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా కమిట్మెంట్ ఇవ్వాలి, లీగల్లీ బైండింగ్ టార్గెట్స్ అనేవి ఉండాలి. అప్పుడు మాత్రమే డెవలప్డ్ నేషన్స్ అట్లాంటి కమిట్మెంట్ని ఇవ్వాలి. అండ్ దాంతోపాటు ఫైనాన్షియల్ సపోర్ట్ని కూడా ప్రామిస్ చేయాలి. ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ డెవలప్డ్ అండ్ ఫర్ డెవలపింగ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ డెవలపింగ్ అండ్ అండర్ డెవలప్డ్ నేషన్స్. ఎందుకంటే వీళ్ళు హిస్టారికల్ పొల్యూటెంట్స్ అంటున్నాం కదా, పొల్యూటర్ పే ప్రిన్సిపల్ అని అంటాం చూడండి, అలా వీళ్ళు పొల్యూషన్ చేసిందే వీళ్ళే కాబట్టి డెవలపింగ్ అండ్ అండర్ డెవలప్డ్ నేషన్స్కి కూడా వీళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ని అంటే క్లైమేట్ ఫైనాన్సింగ్ అనేది వీళ్ళు చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ కూడా వే ఫార్వర్డ్ ఫర్ వాట్ COP28 సమ్మిట్ అట్ దుబాయ్. అక్కడ జరగబోయే దాంట్లో జస్ట్ ఊరికే పేరుకి ట్రిప్లింగ్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ బై 2030 అట్లా పేపర్ మీద టార్గెట్లు పెట్టుకోవడము డిస్కస్ చేయడం అనేది కాదు. అవి అచీవ్ చేయడంలో ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఏంటి అంటే ఇంత షార్ట్ స్పాన్లో అసలు అచీవ్ చేయడమే కష్టము. అండ్ ఎందుకంటే రెన్యూబుల్ ఎనర్జీ అక్కడ ఇన్స్టాల్డ్లో ఉంది కానీ యాక్చువల్గా ప్రొడక్షన్లో తక్కువ ఉంది. అండ్ బర్డన్ కూడా ఈక్విటబుల్గా లేదు. డెవలప్డ్ నేషన్స్ మీద తక్కువ ఉంది, డెవలపింగ్ వాటి మీద ఎక్కువ ఉంది. అండ్ ఎక్కువగా మనమేమో హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ మీద డిపెండ్ కావాలి. కానీ ఈ కొద్దిగా టైంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ని కన్స్ట్రక్ట్ చేసి ఇన్స్టాల్ చేసి వాటి నుంచి జనరేట్ చేయడము అనేసరికి 2030 డెడ్లైన్ అనేది దాటిపోతుంది. సో ఈ ఇష్యూస్ అన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పెట్టుకొని COP28 సమ్మిట్కి వెళ్ళే లోపు అక్కడ వీటిని స్ట్రాంగ్గా డిస్కస్ చేయాలి, స్ట్రాంగ్ కమిట్మెంట్ కావాలి డెవలప్డ్ నేషన్స్ నుంచి అని చెప్పి వచ్చినటువంటి ఆర్టికల్ ఇది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన PMMSY గురించి వచ్చింది. సో బ్రిడ్జింగ్ గ్యాప్స్ ఇన్ ద ఫిషరీస్ సెక్టర్ అని చెప్పి రావడం జరిగిందనమాట. అయితే ఇది ఎందుకు వచ్చింది అని అంటే ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన అనేది లాంచ్ చేసి 3 years కంప్లీట్ అయింది. ఓకే, సో దానికి సంబంధించి లైక్ అంటే స్కీమ్ అండ్ దాని కంట్రిబ్యూషన్స్ ఈ 3 yearsలో ఏం చేసింది ఇట్లాంటిదంతా ఆర్టికల్లో ఉందన్నమాట. సో మనం దీన్ని ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఇది మనకి ఎట్లా అడగచ్చు అని అంటే ఈ టాపిక్ మనకి సిలబస్లో దేని కింద రావచ్చు అని అంటే GS 3 కిందకి వెళ్తుంది. ఇది GS 3లో మనకి ఎకానమీ పార్ట్ ఉంది కదా, అందులో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కింద అడగచ్చు, లేదంటే అగ్రికల్చర్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అని వస్తాయి. ఇక్కడ మనకి ఫిషరీస్ ఇవన్నీ కూడా ప్రాసెస్డ్ సెక్టార్ కిందకే వస్తాయి కాబట్టి అంటే ప్రైమరీ సెక్టార్ కింద మనం దీన్ని చూడొచ్చు. సో GS 3లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే పార్ట్ కింద మనం ఈ పర్టికులర్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన. సో ఇది ఇట్ హ్యాడ్ మేడ్ సబ్స్టాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియన్ ఫిషరీస్ ఓవర్ 3 years, 3 ఏళ్ళు కంప్లీట్ అయింది. సో ఇక్కడ గవర్నమెంట్ ఫిషింగ్ కమ్యూనిటీస్ గురించి తీసుకుంటున్నటువంటి స్టెప్స్ ఏంటి అని చెప్పి చూద్దాము. బట్ అంతకన్నా ముందర మనము చూడాల్సినవి ఏంటి అని అంటే ఈ ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన యొక్క టార్గెట్ ఏంటి. ఓకే, ప్రధాన్ మంత్రి
మత్స్య సంపద యోజన. సో దీని టార్గెట్స్గా ఏమేం పెట్టుకునింది ఈ ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన? ఏమేం టార్గెట్గా పెట్టుకునింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిష్ ప్రొడక్షన్ని పెంచాలి. ఫిష్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ టు 220 LMT by 24-25, ఇది ఒకటి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి టు రిజిస్టర్ 3,477 సాగర్ మిత్ర ఇన్ కోస్టల్ విలేజెస్, ఇది సెకండ్ టార్గెట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి డబలింగ్, మనం మామూలుగా డబలింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ అంటాం కదా, సో ఇక్కడ వచ్చేసి డబలింగ్ ఫిషర్స్ ఇన్కమ్, చేపలు పట్టే వాళ్ళ ఇన్కమ్ని డబుల్ చేయడము అండ్ జనరేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి 20,000 crores ఇన్వెస్ట్మెంట్ ఇన్ నెక్స్ట్ 5 years. ఇన్ నెక్స్ట్ 5 years అంటే ఇది స్టార్ట్ చేసిండేది ఇన్ 2020. ఓకే, సో 2020లో నెక్స్ట్ 5 years లోపు 20,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అని అంటున్నాం. అంటే బై 2025, 2020 నుండి 25 మధ్యలో 20,000 crores వర్త్ ఇన్వెస్ట్మెంట్ని పెట్టాలి అని చెప్పి ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజనని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇది ఏమని అంటుంది అంటే, ఈ మొత్తం స్కీమ్ వల్ల ఇట్ విల్ జనరేట్ అబౌట్ 55 lakhs డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఓకే, డైరెక్ట్గా అండ్ ఇండైరెక్ట్గా దీన్ని బేస్ చేసుకొని 55 lakh పీపుల్ని ఎంప్లాయ్ చేయొచ్చు బికాస్ ఆఫ్ దిస్ స్కీమ్ ఇన్ నెక్స్ట్ 5 years అన్న టార్గెట్ తోటి ఈ ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజనని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఏమేం జరిగింది దీని కింద అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి సపరేట్ మినిస్ట్రీ, అంటే ఫిషరీస్కి డెడికేటెడ్ ఒక మినిస్ట్రీని పెట్టడం. అండ్ రెండోది వచ్చి ఫైనాన్షియల్ బూస్ట్, మనం ఏమన్నాం ఇందాక 20,000 crores అన్నాం కదా, సో ఈ యాక్చువల్గా ఇది 20,050 crores. ఓకే, యాజ్ అ పార్ట్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ అనమాట. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఉంది కదా, సో ఆ ప్యాకేజ్ కింద అంటే లైక్ దాని కిందనే ఇది ఒక స్కీమ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఆత్మనిర్భర్ ప్యాకేజ్లో పార్ట్గా 20,050 crores అలొకేట్ చేయడం జరిగింది. అండ్ అడ్రస్సింగ్ గ్యాప్స్ ఇన్ సప్లై చైన్. సో ఇక్కడ మెయిన్గా ఈ ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన గురించి చెప్పాలంటే, దీని మెయిన్ మోటో ఏమని ఉంటుంది అని అంటే, మెయిన్ మోటో ఆఫ్ దిస్ ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన ఈజ్ రీఫార్మ్, పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్. పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని చెప్పి అంటున్నారు అనమాట. అంటే దీంట్లో రీఫార్మ్స్ తేవాలి, ఆ తర్వాత పర్ఫార్మెన్స్ని పెంచాలి, దాని ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ అనేది రావాలి ఇన్ ఫిషింగ్ కమ్యూనిటీస్లో, అట్లాంటి దాంతో ఒక మోటోగా పెట్టుకొని చేశారు. సో ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు దే అడ్రస్ ద క్రిటికల్ గ్యాప్స్ ఇన్ ద సప్లై చైన్. మనకి ఈ ఫిషరీస్ సెక్టార్లో సప్లై చైన్లో ఉండే గ్యాప్స్ని అడ్రస్ చేశారు. ఎట్లా చేశారు అని అంటే, కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం ద్వారా. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ని చేశారు. అండ్ తర్వాత మోడర్నైజేషన్ చేశారనమాట. అంటే ఎట్లా అంటే లైక్ కొత్త ఫిషింగ్ హార్బర్స్ని పెట్టడము, తర్వాత మెకనైజేషన్ ఆఫ్ అవి ఉంటాయి కదా సీ గోయింగ్ వెజల్స్ ఇట్లాంటివి, అంటే ఈ చేపలు పట్టే వాళ్ళు డీప్ సీలలోకి వెళ్తుంటారే వాటిని మెకనైజ్ చేయడము. అండ్ తర్వాత పట్టుకొని వచ్చిన తర్వాత పోస్ట్ హార్వెస్ట్ ఫెసిలిటీస్, అంటే పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ని తగ్గించడానికి సప్లై చైన్స్ని ఇందాక మనం అనుకున్నట్టు ఈ సప్లై చైన్స్లో ఉన్న గ్యాప్స్ని ఫిల్ చేయడము. తర్వాత కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉంటాయి కదా, సో వాటిని ఎక్కువగా పెట్టడము. అండ్ తర్వాత ఫిష్ మార్కెట్స్ కూడా జనరల్గా అన్హైజీనిక్గా ఉంటాయి, సో వాటిని క్లీన్ అండ్ హైజీన్గా మెయింటైన్ చేయడము. తర్వాత ఐస్ బాక్సెస్ ఇవ్వడము వాటిని స్టోర్ చేయడానికి, ఇట్లాంటివంతా చేశారనమాట. టోటల్గా ఏం చేశారు, ఫిష్ ప్రొడక్షన్ మొదలుకొని పోస్ట్ హార్వెస్టింగ్ వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మార్కెటింగ్లో ఉన్న గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేశారు. ఓకే, అదొకటి. అండ్ అంతేకాకుండా స్ట్రాటజిక్ ప్రయారిటీ ఏరియాస్ని ఐడెంటిఫై చేశారనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెరైన్ ఫిషరీస్. మామూలుగా మనం ఫిషరీస్ అంటే మెరైన్ ఒక్కటే అంటాం, అంటే సముద్రంలో. అలా కాకుండా ఇన్లాండ్ ఫిషరీస్,
తర్వాత ఆర్నమెంటల్ ఫిషరీస్, కోల్డ్ వాటర్ ఫిషరీస్ అండ్ సీవీడ్ కల్టివేషన్ మీద కూడా వీళ్ళు వీటిని ప్రయారిటీ ఏరియాస్గా పెట్టుకొని వాటిని డెవలప్ చేశారు. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ని చేయగలిగారనమాట. హౌ డిడ్ దే ఎంపవర్ ద ఉమెన్ అంటే ఫిషర్ ఉమెన్ వీళ్ళు ఆర్నమెంటల్ ఫిషరీస్ని పెంచడంలో ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ దాంతోపాటు పర్ల్ కల్చర్, ముత్యాలు కల్టివేట్ చేస్తారు కదా, సో ఈ పర్ల్ కల్చర్లో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ అంతేకాకుండా సీవీడ్ కల్టివేషన్లో కూడా ఈ ఫిషర్ ఉమెన్ని ఇన్వాల్వ్ చేయడం ద్వారా వీళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ని చేయడానికి సాధ్యపడింది. అండ్ రీసెంట్గా సీవీడ్ పార్క్ని కూడా తమిళనాడులో ఇనాగ్రేట్ చేయడం జరిగింది విత్ 127 crore rupees. ఓకే, సో వీటన్నిటి ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్ని చేయగలుగుతున్నారు, పర్టికులర్లీ ఇన్ ఫిషింగ్ కమ్యూనిటీస్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రీసెర్చ్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. సో ఇట్ ఎనేబుల్డ్, దీనివల్ల ఏంటంటే 900 ఫిష్ ఫీడ్ ప్లాంట్స్, తర్వాత దాదాపు 755 హ్యాచరీస్ అంటాం కదా, ఫిష్ హ్యాచరీస్, సో వాటిని పెట్టారు. అండ్ వాటి జెనెటిక్స్ మీద అండ్ వాటి బ్రీడింగ్ మెకానిజం మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది పెరుగుతోంది. ఫిషరీస్తో పాటు ష్రింప్స్ మీద కూడా, ఓకే, ష్రింప్స్ అంటాం కదా, రొయ్యలు ఇట్లా, సో అలాంటి వాటి మీద కూడా వాటి జెనెటిక్స్ అండ్ వాటి బ్రీడింగ్ మెకానిజం మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది చేస్తున్నారనమాట. అండ్ ఎక్స్పాండింగ్ ఫిషరీస్, మనకు టోటల్గా ఇన్లాండ్ ఆక్వాకల్చర్ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఓన్లీ మెరైన్ ఫిషరీస్ మీద కాకుండా ఇన్లాండ్ ఆక్వాకల్చర్ మీద ఎట్లా పెడుతున్నారు అని అంటే, మనకు హర్యానా, రాజస్థాన్ ఈ స్టేట్స్లో చాలా సెలైన్ వెట్లాండ్స్ ఉన్నాయి. ఈ సెలైన్ వెట్లాండ్స్ని ఆక్వాకల్చర్ కింద మార్చడం. 20,000 hectares ఆఫ్ పాండ్ ఏరియా ఈజ్ నవ్ అండర్ ఇన్లాండ్ ఆక్వాకల్చర్ అనమాట. ఓకేనా, సో ఈ హర్యానా, రాజస్థాన్లోని సెలైన్ వెట్లాండ్స్ని ఆక్వాకల్చర్ కింద మార్చడం ద్వారా ఫిషరీస్ని ఎక్స్పాండ్ చేశారు. సో ఇవన్నీ కూడా ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన కింద తీసుకొని వచ్చినటువంటి స్టెప్స్ అనమాట. మరి దీని అచీవ్మెంట్స్ అంటే దీని అవుట్కమ్స్ ఎలా ఉన్నాయి, ఇట్లాంటివన్నీ చేయడం ద్వారా అవుట్కమ్ ఏంటి అని అంటే, ఫిషరీస్ సెక్టర్ షోడ్ a very impressive growth of around 15%, approximately 15% growth rate from, అంటే ఇది స్టార్ట్ చేయకముందు 2019-20 ఆ టైం నుండి ప్రస్తుతం మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే 2021-22 వరకు. సో 22 వరకు 15% గ్రోత్ రేట్ అయితే ఉంది ఇన్ ఫిషరీస్ సెక్టర్. ఓకేనా, అండ్ ఫిష్ ప్రొడక్షన్ కూడా ఆల్ టైమ్ హైని రీచ్ అవ్వడం జరిగింది విత్ 142 lakh tons ప్రొడక్షన్ తోటి ఆల్ టైమ్ హైని రీచ్ అయింది డ్యూరింగ్ 142 lakh tons ఉన్నది, ఇట్ రీచ్డ్ టు 162 lakh tons అంటే 20 lakh tons ఇన్వాల్వ్ అయింది. ఇది వచ్చేసి 1920లో అండ్ ఇది వచ్చేసి 21-22లో. సో యూ కెన్ సీ ద డిఫరెన్స్, ఆల్మోస్ట్ 20 lakh tons మనకి ఇంప్రూవ్మెంట్ అయితే ఉందన్నమాట ఫిష్ ప్రొడక్షన్లో. సో ఇట్ రీచ్డ్ ఆల్ టైమ్ హై. అండ్ ఇది ప్రొడక్షన్ పెరిగింది అంటే ఆటోమేటికల్లీ ఏం పెరుగుతుంది, ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతాయి కదా. సో ఎక్స్పోర్ట్స్ ఎంత పెరిగాయి అంటే ఆల్ టైమ్ హైని రీచ్ అయ్యాయి. ఇవి కూడా ఎంత అంటే 14 lakh tons వర్త్ 14 lakh tons ఆఫ్ ఫిషరీస్ వర్ ఎక్స్పోర్టెడ్. అండ్ దీని వర్త్ ఎంత అంటే, దీని వాల్యూ, ఈ 14 lakh tons ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఫిషెస్ యొక్క వాల్యూ ఎంత అంటే రూపీస్ 58,000 crores అనమాట. సో ఇంత ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది. అండ్ మనం ఎక్స్పోర్ట్స్ ఎన్ని కంట్రీస్కి చేస్తున్నాం తెలుసా? ఆల్మోస్ట్ మనం వీఆర్ ఎక్స్పోర్టింగ్ టు 123 countries. ఓకే, సో వీటన్నిటి వల్ల ఎంతమంది ఫార్మర్స్ బెనిఫిట్ అవుతున్నారు అని అంటే, ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన ఈజ్ సపోర్టింగ్ అరౌండ్ 32 lakh farmers. ఓకే, 32 lakh ఫార్మర్స్ని ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఇస్తుంది వీళ్ళకి. ఓకే, సో వీటన్నిటి వల్ల మనం ఏమని చెప్పచ్చు, ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ కూడా డబల్ అవుతోంది అని చెప్పచ్చు కదా. సో ఇంకా సైంటిఫిక్ ప్రాక్టీసెస్ని వీటినన్నిటిని అడాప్ట్ చేసుకోవడం ద్వారా ఇండియా అనేది మనకి ఫిష్ ప్రొడక్టివిటీలో వి కెన్ బీ ఆన్ ద టాప్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అని చెప్పచ్చు విత్ స్కీమ్స్ లైక్ ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద సెకండ్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్,
ఏ జిఎం క్రాప్ డిసిషన్ దట్ కట్స్ ద మస్టర్డ్ అని చెప్పి ఈరోజు వచ్చింది. ఇది GS 3లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో బయోటెక్నాలజీ అని వస్తుంది కదా, సో దాని కింద వస్తుందన్నమాట. సో ఈ జిఎం క్రాప్ డిసిషన్ దట్ కట్స్ ద మస్టర్డ్ అనేది ఏంటి అంటే మనకు అర్థమవుతుంది కదా, ఇట్ ఈజ్ రిగార్డింగ్ జిఎం క్రాప్స్. జిఎం అంటే ఏంటి, జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ కదా. దాంట్లో మళ్ళీ పర్టికులర్గా వీళ్ళు మాట్లాడుతున్నది దేని గురించి అంటే జిఎం మస్టర్డ్ గురించి. సో ఈ జిఎం క్రాప్స్, అసలు జిఎం మస్టర్డ్ ఎందుకు, బేసికల్గా జిఎం క్రాప్స్ దేనికి, వీటన్నిటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, జిఎం మస్టర్డ్ అని అంటున్నాము. ఇక్కడ ఏమని ఉంది అంటే మనకి ఆర్టికల్లో, అకార్డింగ్ టు గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ రిపోర్ట్ 2019లో వచ్చినటువంటి గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ రిపోర్ట్ ప్రకారము ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అచీవ్ SDG 2 దట్ ఈస్ జీరో హంగర్ బై 2030. ఇది ఈ రిపోర్ట్ అనే కాదు, మనం జనరల్గా ఏదైనా ఒక ఫ్యాక్ట్ రాయొచ్చు. అంటే మనకి జీరో హంగర్ని 2030కి అచీవ్ చేయాలి. అగైన్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఫస్ట్ ఆర్టికల్లో SDG 7 గ్లోబల్ రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్ బై 2030 అని. మళ్ళీ చూడండి ఇక్కడ అనదర్ SDG నెంబర్ 2 దట్ ఈస్ జీరో హంగర్ బై 2030 అనేది అచీవ్ చేయడము అన్నది చాలా కష్టము అని చెప్పి గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ రిపోర్ట్ 2019 చెప్తోంది. ఎందుకు అట్లా చెప్తోంది అని అంటే ఫుడ్ ప్రొడక్షన్ తక్కువ ఉంది, అండ్ ప్రొడక్షన్ ఉన్నా కూడా అది ఈక్విటబుల్గా అందరికీ డిస్ట్రిబ్యూషన్ అవ్వట్లేదు. సో రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటి వల్ల ఏంటి అని అంటే మనము 2030 కల్లా జీరో హంగర్ని అచీవ్ చేయడము అన్నది ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు అని చెప్పి ఈ రిపోర్టే కాదు ఇంకా చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో వీటన్నిటిలో వెనకాల ఉన్న ఒక మేజర్ ఇష్యూ ఏంటి అని అంటే ప్రొడక్షన్ తక్కువ ఉండడం. అది ఇండియన్ కేస్ అని కాదు, జనరల్గా గ్లోబల్ లెవెల్లో ఫుడ్ ప్రొడక్షన్ తక్కువ అవ్వడం వల్ల ఫుడ్ సెక్యూరిటీ అనేది ఉండట్లేదు అని చెప్పి అంటున్నారనమాట. సో ఇప్పుడు దీని అర్థం ఏంటి, ఫుడ్ ప్రొడక్షన్ తక్కువ ఉంది అని అంటే వీ నీడ్ టు డూ సంథింగ్ ఫర్ దట్ కదా. అడాప్షన్ ఆఫ్ సైన్స్ బేస్డ్ టెక్నాలజీ ఫర్ క్రాప్ ఇంప్రూవ్మెంట్స్ అలాంగ్ విత్ కన్వెన్షనల్ బ్రీడింగ్ టెక్నిక్స్. అంటే కన్వెన్షనల్ బ్రీడింగ్ టెక్నిక్స్ అంటే ఏంటి, కన్వెన్షనల్ అంటే సాంప్రదాయ పద్ధతులు అని. ఓకే, సో కన్వెన్షన్ అంటే సాంప్రదాయపరమైన, సో మామూలుగా రొటీన్గా పండించే పద్ధతులతో పాటు సైన్స్ బేస్డ్ టెక్నాలజీని మనం యూజ్ చేయడం ద్వారా, ఓకే, పద్ధతులకి సైన్స్ బేస్డ్ టెక్నాలజీని మనం అప్లై చేసినట్టయితే అప్పుడు మనం క్రాప్ ఇంప్రూవ్మెంట్స్ని ఎక్కువగా చూడొచ్చు. అంటే ఈల్డ్, ఆ పంట పండేది ఏదైతే ఉందో దాని యొక్క ఈల్డ్ అనేది ఇంకా పెరగచ్చు. ఓకే, సో ఇట్లా పెరగడం వల్ల ఏమవుతుంది, రెండిటి యొక్క కాంబినేషన్ వల్ల, అంటే సైన్స్ బేస్డ్ టెక్నాలజీ వల్ల అలాంగ్ విత్ కన్వెన్షనల్ బ్రీడింగ్ టెక్నిక్స్ వల్ల ఈ రెండిటి కాంబో మస్ట్ బీ యూజ్డ్ టు అడ్రస్ ద కాంప్లెక్స్ ఛాలెంజ్ ఆఫ్ అచీవింగ్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ. ఈ ఫుడ్ సెక్యూరిటీ ఒక్కటే కాదు, మళ్ళీ మనకి ఇక్కడ ఏం కావాలి, ఇంకోటి న్యూట్రిషనల్ సెక్యూరిటీ కూడా ఎన్ష్యూర్ అవ్వాలి కదా. సో ఈ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ ఎన్ష్యూర్ అవ్వాలి. అండ్ అది కూడా ఎట్లాంటి సందర్భాలలో, ఇట్లా క్లైమేట్ చేంజ్ ఇవన్నీ ఎక్కువ అవుతున్న ఈ ప్రజెంట్ టైమ్స్లో. ఎందుకంటే ద ఎంటైర్ ప్లానెట్ ఈజ్ గ్రాప్లింగ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ కదా. సో దానివల్ల ఏమవుతుంది, చాలా ఎప్పుడంటే అప్పుడు వర్షాలు పడ్డము, లేదంటే అసలు వర్షాలు పడకపోవడము, అంటే డ్రాట్ కండిషన్స్ అన్నా ఉంటున్నాయి, లేదా పూర్తి ఫ్లడ్స్ అన్నా వస్తున్నాయి. ఇట్లా మొత్తానికి ఏదైనా టైంకి జరగట్లేదు కదా. సో ఇట్లాంటి సిచ్యువేషన్లలో మనకు అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ అనేది చాలా దారుణంగా పడిపోతుంది కదా. అలాంటి టైంలో క్రాప్ ఈల్డ్ అట్లా ప్రొడక్టివిటీ కనుక పడిపోతే ఏమవుతుంది, ఫుడ్ యొక్క అవైలబిలిటీ తగ్గుతుంది. దానివల్ల ఫుడ్ సెక్యూరిటీ అనేది కెన్ వి ఎన్ష్యూర్ ఇట్, నో కదా. సో కాబట్టి అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీని పెంచాలి అని అంటే ఈ క్లైమేట్ చేంజ్ని తట్టుకొని నిలబడగలిగేలాగా ఉండాలి అని అంటే జనరల్ కన్వెన్షనల్ బ్రీడింగ్ టెక్నిక్సే కాక కల్టివేషన్లో వాట్ వీ నీడ్ ద సపోర్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ బేస్డ్ టెక్నాలజీ మనకి అవసరము. అలాంటి సైన్స్ బేస్డ్ టెక్నాలజీయే బయోటెక్నాలజీ కింద వచ్చే ఈ జెనెటిక్ మోడిఫికేషన్, GM అని అంటాం మనం. ఓకే, ఈ జెనెటిక్ మోడిఫికేషన్ ద్వారా ఏమవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. అసలు ఇది చూసే కన్నా ముందు వన్ మోర్ థింగ్. ఎందుకు అని అంటే గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. గ్రీన్ రెవల్యూషన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూద్దాము. ఏంటంటే 1960s ఇండియా దగ్గర సెల్ఫ్ సఫిషియన్సీ లేదు కదా, వీఆర్ డిపెండెంట్ ఆన్ ద ఇంపోర్ట్స్.
సో అప్పుడు గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద ఏంటిది సైన్స్ బేస్డ్ టెక్నాలజీయే కదా గ్రీన్ రెవల్యూషన్ కూడా. ఎందుకు హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ని ఇచ్చారు. సో దానివల్లనే కదా మనకు ప్రొడక్షన్ పెరిగింది. సో అలాంటి ఒక ఎగ్జాంపులే ఈ గ్రీన్ రెవల్యూషన్. అలా సైన్స్ బేస్డ్ టెక్నాలజీ కన్వెన్షనల్ మెథడ్కి యాడ్ అవుతే దానివల్ల ఎంత బెనిఫిట్ ఉంటుంది అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ కింద గ్రీన్ రెవల్యూషన్ని చెప్తున్నాం మనం. ఓకే, 1960స్లో సెల్ఫ్ సఫిషియన్సీ లేని టైంలో గ్రీన్ రెవల్యూషన్ రావడం వల్ల అప్పటి వరకు 1960స్లో ఓన్లీ 50 మిలియన్ టన్స్ మాత్రమే ప్రొడక్షన్ ఉన్నది కాస్త 2021కి వచ్చేసరికి 300 మిలియన్ టన్స్ అయింది. అంటే ఎగ్జాక్ట్లీ 6 టైమ్స్ అయిందనమాట. సో ఇంత హ్యూజ్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా మనం టెక్నాలజీని వాడుకోవడం వల్ల. సో నవ్ ఇట్ ఈజ్ టైమ్ ఫర్ న్యూ బయోటెక్నాలజీ. ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ కాకుండా ఈసారి మనకి జిఎం అంటే జెనెటిక్ మోడిఫికేషన్ యొక్క అవసరం పడింది. ఇట్ కెన్ ప్రొడ్యూస్ సచ్ న్యూట్రిషియస్ డెన్స్ ఫుడ్. అంటే ఓన్లీ ఫుడ్ సెక్యూరిటీ అనే కాకుండా ఫుడ్ ప్రొడక్షన్ని పెంచడం. అంటే ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్ ద్వారా ఫుడ్ పెరిగింది కానీ న్యూట్రిషన్ పెద్దగా పెరగలేదు. ఎందుకంటే మనము లాస్ట్ వీడియోస్లో కూడా కొన్నిట్లో చెప్పుకున్నాం. బికాస్ గ్రీన్ రెవల్యూషన్ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఆన్ సిరియల్స్ మీద కాన్సన్ట్రేట్ చేసింది, రైస్, వీటు ఇట్లా, నాట్ ఆన్ పల్సెస్ అనమాట. కానీ ఈ పల్సెస్ అనేవే ప్రోటీన్కి మెయిన్ సోర్సెస్. సో దీనివల్ల పల్సెస్ని కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల మనకి హిడెన్ హంగర్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఇండియన్స్లో కానీ గ్లోబల్ లెవెల్లో కానీ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ అనేది మనుషుల్లో ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు ఈ 2 గ్యాప్స్ని అడ్రస్ చేయాలి. అంటే ఏంటి, ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ పెరగాలి యాజ్ వెల్ యాజ్ న్యూట్రిషియస్ ఫుడ్. ఆ ఫుడ్లో కూడా మళ్ళీ చాలా న్యూట్రిషియస్ డెన్స్ ఫుడ్ అనేది ఉండాలి. అట్లా ఉండాలి. ఈ రెండింటిని అట్ ఎ టైం అడ్రస్ చేయాలి అని అంటే వాట్ వీ నీడ్ ద సపోర్ట్ ఆఫ్ ఏ సైన్స్ బేస్డ్ టెక్నాలజీ. అండ్ నౌ దిస్ టైమ్ ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జెనెటిక్ మోడిఫికేషన్. పోనీ ఈ జెనెటిక్ మోడిఫికేషన్ ఇంకెక్కడ చేయట్లేదా అని అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ 72 కంట్రీస్ ఆర్ ఫాలోయింగ్ దిస్ జిఎం క్రాప్స్ అనమాట. ఓకేనా, 72 కంట్రీస్లో జిఎం క్రాప్స్ని వాడుతున్నారు అని చెప్పి మనకి ఇంటర్నేషనల్ సర్వీస్ ఫర్ అక్విజిషన్ ఆఫ్ అగ్రి బయోటెక్ అప్లికేషన్స్ ISAA అని చెప్పి ఈ ఆర్గనైజేషన్ చెప్తోంది. ఇది ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము 2020 వరకు మనం చూసుకున్నట్టయితే 72 కంట్రీస్లో జిఎం క్రాప్స్ని వాడుతున్నారు. ఓకే, సో అసలు ఈ జిఎం క్రాప్స్ వాడడం వల్ల ఎకనామిక్ బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే డెఫినెట్గా ఉన్నాయి. గ్లోబల్ లెవెల్లో ఎంత ఎకనామిక్ బెనిఫిట్స్ వచ్చాయి ఈ 1996 ఇంకా 2018 మధ్యకాలంలో గ్లోబల్ లెవెల్లో జిఎం క్రాప్స్ వల్ల వచ్చినటువంటి ఎకనామిక్ బెనిఫిట్స్ ఎంత అంటే $224.9 బిలియన్. అంటే మనము సింపుల్గా అప్రాక్సిమేట్లీ $225 బిలియన్ అని చెప్పి అనుకోవచ్చు. ఇంత హ్యూజ్ ఎకనామిక్ బెనిఫిట్స్ని ఇస్తున్నాయి. అండ్ ఇట్ ఈస్ సపోర్టింగ్ 16 మిలియన్ ఫార్మర్స్ అక్రాస్ ద వరల్డ్. ఈ 16 మిలియన్ ఫార్మర్స్లో మళ్ళీ 95% ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ డెవలపింగ్ కంట్రీస్. ఓకే, సో 16 మిలియన్ ఫార్మర్స్కి సపోర్ట్ చేస్తూ $225 బిలియన్ వర్త్ ఎకనామిక్ బెనిఫిట్స్ని జిఎం క్రాప్స్ ఇవ్వగలిగాయి అని చెప్పి చెప్తున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు జిఎం మస్టర్డ్ కావాలి అని చెప్పి అంటున్నాను కదా మనకు ఆర్టికల్లో. ఈ జిఎం మస్టర్డ్ అండ్ ఇండియన్ కేస్, ఎందుకు ఇండియాలో జిఎం మస్టర్డ్ తేవాల్సిన అవసరం ఉంది అని మాట్లాడుతున్నారు అని అంటే ఇండియా ఫేసెస్ మేజర్ డెఫిసిట్ ఇన్ ఎడిబుల్ ఆయిల్స్ అంటే మనము వాడతాం కదా, లైక్ ఈ నూనెలు వాడతాం కదా వంటకి వాటికి. సో ఆ ఎడిబుల్ ఆయిల్స్లో చాలా హ్యూజ్ డెఫిసిట్ అనేది ఇండియా ఫేస్ చేస్తోంది. ఎంత డెఫిసిట్ ఉంది అని అంటే 60% ఆఫ్ ఇట్స్ ఆయిల్ నీడ్స్ ఆర్ మెట్ బై ఇంపోర్ట్స్ మీదనే 60% ఆయిల్ కోసం డిపెండ్ అవుతోందన్నమాట. ఓకే, సో డొమెస్టిక్ కన్జంప్షన్ వచ్చేసి ఇండియాలో ఎంత ఉంది అంటే అరౌండ్ 25 మిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ కన్జంప్షన్ ఉంటే ప్రొడక్షన్ మాత్రము ఓన్లీ 8.5 మిలియన్ టన్సే ఉంది. సో ఈ రెండింటి మధ్య ఏదైతే గ్యాప్ ఉందో దానికోసము ఇంపోర్ట్స్ మీద మనం డిపెండ్ అవ్వాల్సి వస్తుందన్నమాట. అండ్ ఆ ఇంపోర్ట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నాం కదా 60% మనం ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతున్నాం. ఈ 60% ఇంపోర్ట్స్ యొక్క వర్త్ ఎంత అంటే ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నాం మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి ఆ గ్యాప్ ఉన్నటువంటి ఆయిల్ని అని అంటే 1.17 lakh crores. ఓకే, 1.17 lakh crores ఖర్చు పెడితే తప్ప మనము మిగతా ఆయిల్ నీడ్స్ని మనం ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నాము. ఓకే, సో ఇంత డబ్బులు ఎక్కువగా మనం ఖర్చు పెడుతున్నాం అనమాట. ఎందుకు ఇంత చేయాల్సి వస్తుంది అని అంటే
అసలు ఇండియాలో ఆయిల్ యొక్క డెఫిసిట్ అంటే ఆయిల్ నీడ్ ఏమో ఇంత ఉంది, కానీ ప్రొడక్షన్ ఏమో తక్కువ ఉంది అని అంటున్నాం కదా. 8.5 మిలియన్ టన్సే ప్రొడక్షన్ ఉంది, కానీ మనకి డిమాండ్ వచ్చేసి 25 మిలియన్ టన్స్ ఉంది కన్సంప్షన్. మరి ఎందుకు ఇంత తక్కువ ఉంది, ఎక్కువ పండించవచ్చు కదా అని అంటే, పర్ హెక్టార్ ఈల్డ్ ఇన్ ఇండియా ఈజ్ లెస్ దాన్ గ్లోబల్ యావరేజ్. అంటే ఒక హెక్టార్కి ఎంత ఆయిల్ పంట పండుతుంది అంటే, ఇప్పుడు ఈ మస్టర్డ్ కానీ సోయాబీన్ తర్వాత సన్ఫ్లవర్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇవే కదా ఆయిల్ ప్రొడ్యూస్ చేసేది. సో వీటి యొక్క ఈల్డ్ గ్లోబల్ యావరేజ్గా గ్లోబల్ లెవెల్లో యావరేజ్గా ప్రతి కంట్రీలో ఒక హెక్టార్కి ఎంత అయితే పండుతుందో దానికన్నా ఇండియాలో పర్ హెక్టార్ ఈల్డ్ వచ్చేసి తక్కువగా ఉంది. సో ఎందుకు ఇంత తక్కువగా ఇది తక్కువగా ఉందన్నమాట. సో తక్కువగా ఉంది కాబట్టే మనం ఏమంటున్నాం, జిఎం మస్టర్డ్ అనేది అవసరము టు ఇంక్రీజ్ ద ఈల్డ్ అని చెప్తున్నాం. ఓకే, సో జిఎం మస్టర్డ్ యొక్క అవసరం ఉంది ఇక్కడ, దాని ద్వారా ఈల్డ్ అనేది పెరుగుతుంది అని అంటున్నాం. అండ్ ఇక్కడ ఒక చిన్న రిపోర్ట్ ఏమని చెప్తుంది అని అంటే, రీసెర్చ్ బై సెంటర్ ఫర్ జెనెటిక్ మ్యానిపులేషన్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్, సెంటర్ ఫర్ జెనెటిక్ మ్యానిపులేషన్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్ అనే వాళ్ళు ఇచ్చిన ఒక రీసెర్చ్ ప్రకారము, యూజింగ్ జెనెటిక్ ఇంజనీరింగ్ జిఎం మస్టర్డ్ని కనుక మనం తయారు చేస్తే ఇట్ గివ్స్ హై ఈల్డ్ అని చెప్పి DMH11ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. DMH11 అనేదే జిఎం మస్టర్డ్. అంటే ఏంటిది, DMH అంటే ధారా మస్టర్డ్ హైబ్రిడ్. ఓకే, సో DMH11నే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ హెర్బిసైడ్ టాలరెంట్ జీన్, దీంట్లో హెర్బిసైడ్ టాలరెంట్ జీన్ని పెట్టడం జరిగిందనమాట. సో యాక్చువల్గా ఈ DMH11లో ఇది ఏమని అంటాము మనం, DMH11 అనేది ఇది ఇండిజినియస్లీ డెవలప్డ్ ట్రాన్స్జెనిక్ మస్టర్డ్ అనమాట. ఓకే, సో మనకి ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అని చెప్పి సిలబస్లో ఉంది. సో మనం జాగ్రత్తగా చూడాల్సిన టాపిక్ ఇది. సో ఈ DMH11 అనేది ఇండిజినస్లీ ప్రొడ్యూస్డ్, ఇది జెనెటిక్ మాడిఫైడ్ వేరియంట్ ఆఫ్ HT మస్టర్డ్, హెర్బిసైడ్ టాలరెంట్ మస్టర్డ్కి ఇది ఇంకొక వేరియంట్ DMH11 అనేది. ఓకే, సో ఇది ఇక్కడ ఏంటి అని అంటే, ఏలియన్ జీన్స్ని పెడతారు కదా, జెనెటిక్ మాడిఫికేషన్ అంటే అదే కదా. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న దాంట్లో దాని యొక్క ట్రైట్స్ని అంటే దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ని మార్చడానికి కొన్ని ఏలియన్ జీన్స్ని తెచ్చి పెడతారనమాట, వేరే వాటికి తెచ్చి. ఓకే, అలా వేటిని క్రాస్ చేస్తే ఈ DMH11 వచ్చింది అని అంటే, ఇట్ ఈస్ అ క్రాస్ బిట్వీన్ ఇండియన్ మస్టర్డ్ వెరైటీ వరుణ అనే ఇండియన్ మస్టర్డ్ వెరైటీని అండ్ ఈస్ట్ యూరోపియన్ వెరైటీ అయినటువంటి ఎర్లీ హీరా టూ అనే మస్టర్డ్ని, వరుణ అనే ఇండియన్ మస్టర్డ్ని, ఈ రెండింటిని క్రాస్ చేయడం వల్ల పుట్టిండేది DMH11. ఓకే, DMH11 అనేది ఇలా వచ్చిందనమాట. అండ్ దీంట్లో 2 ఏలియన్ జీన్స్ ఉన్నాయి. అవి ఏంటి అని అంటే, ఒక దాని పేరు వచ్చేసి బార్నేస్, రెండో దాని పేరు వచ్చేసి బార్నేస్ అండ్ బార్స్టర్. ఇవి 2 ఏలియన్ జీన్స్ దట్ వర్ ఇన్సర్టెడ్ ఇంటూ DMH11 అనమాట. ఓకే, సో ఇవి బాసిల్లస్ అమైలో లిక్విఫేసియన్స్ అనే సాయిల్ బ్యాక్టీరియా నుంచి తీసినటువంటి ఏలియన్ జీన్స్ ఇవి. వీటి వల్ల ఏంటి అని అంటే హై ఈల్డింగ్ మస్టర్డ్ హైబ్రిడ్స్ని ప్రొడ్యూస్ చేయగలుగుతాయి ఈ బార్నేస్ అండ్ బాస్టర్ అనేవి. ఓకేనా, సో ఇక్కడ ఎంత ఎక్కువ ఈల్డ్ వస్తుంది అని అంటే, నార్మల్ ఈల్డ్ ఎంతైతే వస్తుందో అంటే మస్టర్డ్ మామూలుగా కన్వెన్షనల్ మెథడ్ అన్నాం కదా, ఆ కన్వెన్షనల్ మెథడ్లో ఎంత ఈల్డ్ అయితే వస్తుందో దానికన్నా 37% మోర్ ఈల్డ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రమ్ దిస్ జిఎం మస్టర్డ్. ఓకే, సో హై ఈల్డ్ అంటున్నాం, ఎంత అంటే 37% దాన్ నార్మల్ అంటే లైక్ కన్వెన్షనల్ మెథడ్లో పండించే దానికన్నా 37% ఎక్కువ ఈల్డ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుండి. అండ్ ఇది హెర్బిసైడ్ టాలరెంట్గా ఉంటుంది అండ్ సాయిల్ మాయిశ్చర్ని సేవ్ చేస్తుంది. అంటే ఎక్కువ వాటర్ని అబ్జర్వ్ చేసేసుకొని అట్లా చేయకుండా మాయిశ్చర్ని సేవ్ చేస్తుంది అండ్ న్యూట్రియంట్ లెవెల్ ఎక్కువ ఉంటుంది అండ్ వీడ్ కంట్రోల్ కూడా ఎఫెక్టివ్గా చేయగలుగుతుంది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనకి అక్టోబర్ 2022లో GEAC అంటాం, అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ, వీళ్ళు పర్మిషన్ ఇస్తేనే GM క్రాప్స్ని మనం కమర్షియల్గా యూజ్ చేయగలం అనమాట. సో ఈ GEAC ఏ మినిస్ట్రీ కిందకి వెళ్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కిందకి వెళ్తుంది. సో వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు, దే మేక్ ఏ ల్యాండ్ మార్క్ డెసిషన్ ఆఫ్ అప్రూవింగ్
DMH11 ఫర్ కల్టివేషన్. సో వీళ్ళు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో ఇదొక న్యూ బిగినింగ్ అనమాట ఇన్ సెల్ఫ్ రిలయన్స్ అగ్రికల్చర్ ఆన్ పార్ట్ ఆఫ్ ఇండియా. దీనివల్ల మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే GM ఫుడ్ క్రాప్స్ ఎక్కువ అవుతాయి అండ్ ఇట్ బూస్ట్స్ ద ప్రాఫిటబిలిటీ ఆఫ్ ద ఇండియన్ ఫార్మర్స్. ఎందుకంటే ఓన్లీ ఇది జస్ట్ మస్టర్డ్కి మాత్రమే లిమిట్ అవ్వదు. నెక్స్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విల్ బీ డన్ ఆన్ మోర్ GM క్రాప్స్. ఓకే, ఇప్పుడు అంటే లైక్ ఇది ఒక్కటే అని కాకుండా మనకి తర్వాత వేటి మీద సన్ఫ్లవర్ మీద, తర్వాత చాలా వెజిటబుల్స్ మీద, ఇంకా మిల్లెట్స్, పర్ల్ మిల్లెట్స్, మెయిజ్ ఇట్లాంటి వాటన్నిటి మీద కూడా మనకి అడాప్టేషన్ అనేది పెరుగుతూ వెళ్తుంది కదా. సో దానివల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ ఫార్మర్స్ని కూడా ఫార్మర్స్ యొక్క ప్రాఫిటబిలిటీ కూడా పెరుగుతుంది. సో GM మస్టర్డ్ గురించి ఇదన్నమాట. అందుకని ఇది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆర్టికల్ వచ్చేసి GM క్రాప్ డెసిషన్ దట్ కట్స్ ద మస్టర్డ్ అని చెప్పి రావడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ని మనం చూసాం. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా ఇట్లా GM క్రాప్స్ రిలేటెడ్ ఒక క్వశ్చన్గా వస్తే దానికి మన అప్రోచ్ ఎలా ఉండాలి అన్నది చూద్దాం. వాట్ ఆర్ GM క్రాప్స్? డిస్కస్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ GM క్రాప్స్. సింపుల్ క్వశ్చన్ బట్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. GM క్రాప్స్ అంటే ఏంటి, దీంట్లో మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి. మనం ఇంతసేపు ఏం మాట్లాడుకున్నాము? వాట్ ఈస్ మై ఇంటెన్షన్ ఆఫ్ గివింగ్ దిస్ క్వశ్చన్ ఈజ్, మనం ఇంతసేపు మాట్లాడుకున్నది పాజిటివ్ సైడ్ ఆఫ్ GM క్రాప్స్ కదా. కానీ అలా కాకుండా మనము అదర్ ఫేస్ ఆఫ్ ద కాయిన్ కూడా చూడాలి కదా. ఏంటది, నెగిటివ్ సైడ్ కూడా ఉంది GM క్రాప్స్లో. అవి ఏంటి అన్నది చూద్దాం. వాట్ ఆర్ GM క్రాప్స్? డిస్కస్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అని అన్నప్పుడు ఇంట్రొడక్షన్లో మనం ఫస్ట్ GM క్రాప్స్ అంటే ఏంటి రాయాలి, తర్వాత మెరిట్స్ రాయాలి, ఆ తర్వాత డిమెరిట్స్ రాయాలి, ఫైనల్గా కన్క్లూడ్ చేయాలి కదా. ఇప్పుడు GM క్రాప్స్ అంటే ఏంటి? GM క్రాప్స్ అంటే నథింగ్ బట్ క్రాప్స్ దట్ ఆర్ GM క్రాప్స్ అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్. పేర్లోనే ఉంది, క్రాప్స్ దట్ ఆర్ జెనెటికల్లీ మాడిఫైడ్ టు ఇంక్లూడ్ సర్టైన్ డిజైరబుల్ ట్రైట్స్. మనం ఇందాక అన్నాం కదా, కొన్నిటిని జెనెటికల్గా మాడిఫై చేసి కావాల్సిన ట్రైట్స్ని పెట్టేందుకు పెడితే అలాంటి క్రాప్స్ని GM క్రాప్స్ అని అంటాము. అండ్ అలా ఒక క్రాప్ని జెనెటికల్గా మాడిఫై చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఎలాంటి ట్రైట్ కావాలో అలాంటి జీన్ని మనం ఐడెంటిఫై చేయాలి. దాన్ని జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. ఓకే, ఫస్ట్ అంటే ఇప్పుడు ఒక పంట ఉంది, ఆ పంటకి ఎక్కువగా వచ్చే ఇష్యూ ఏంటి అనేది తెలియాలి. ఆ ఇష్యూ పోవాలి అంటే మనకి ఎలాంటి జీన్ని దాంట్లో ఇంక్లూడ్ చేస్తే ఆ ఇష్యూ పోతుంది ఆ పంటలో అనేది తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఆ జీన్ని మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి కదా. సో టు జెనెటికల్లీ మాడిఫై ఎ క్రాప్ ఏ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మస్ట్ బి ఐడెంటిఫైడ్. ఆ తర్వాత ఏం చేయాలి? ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని ఐసోలేట్ చేయాలి. ఐసోలేటెడ్ ఫ్రమ్ హోస్ట్ అది దేని నుంచి తీసుకుంటామో దాని నుంచి ఐసోలేట్ చేయాలి. అండ్ ఆ తర్వాత ఏం చేయాలి? ఇట్ ఈస్ దెన్ ఇన్కార్పొరేటెడ్ ఇంటూ DNA ఆఫ్ ద క్రాప్ టు బి గ్రోన్. అంటే నువ్వు దేంట్లో అది పండించాలనుకుంటున్నావో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక చూసింది మస్టర్డ్. సో ఇప్పుడు మనం ఆ మస్టర్డ్ యొక్క DNAలో ఈ ఏలియన్ జీన్ని ఇన్సర్ట్ చేయాలి కదా. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే 3 స్టెప్స్ చూడండి. ఫస్ట్ది వచ్చేసి ఐడెంటిఫికేషన్. ముందు మనం ఐడెంటిఫికేషన్ ఆఫ్ అవర్ ఇంట్రెస్ట్ జీన్. సెకండ్ వన్ వచ్చేసి ఐసోలేషన్ ఆఫ్ దట్ జీన్ ఫ్రమ్ ద హోస్ట్. మూడోది వచ్చేసి ఇన్కార్పొరేషన్ ఇంటూ ద DNA ఆఫ్ ద క్రాప్ టు బి గ్రోన్. ఇన్కార్పొరేషన్ 3 ఐస్: ఐడెంటిఫికేషన్, ఐసోలేషన్, ఇన్కార్పొరేషన్. ఇలా రాసుకున్నామంటే సింపుల్గా గుర్తుంటుంది. 3 ఐస్. GM క్రాప్స్ అనగానే మనం డెఫినేషన్ రాసేసిన వెంటనే మనకు గుర్తు రావాల్సింది ఏంటి? 3 ఐస్ రాయాలి ఇక్కడ. ఐడెంటిఫికేషన్, ఐసోలేషన్ అండ్ ఇన్కార్పొరేషన్. సో ఇట్లా రాస్తాము. ఆ తర్వాత దాని యొక్క మెరిట్స్ ఏంటి అని అంటే మనం ఇందాక చెప్పుకున్నాం దట్ క్రాప్ ఈల్డ్ పెరుగుతుంది. ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ GM మస్టర్డ్ ఎగ్జాంపులే పెట్టేసి మీరు అనుకున్న దానికన్నా 37% దాని యొక్క ఈల్డ్ పెరుగుతుంది అని తెలిసింది ఇన్ ట్రయల్స్. దాదాపు 2 to 3 years పాటు దీని ట్రయల్స్ జరిగాయన్నమాట. ఆ ట్రయల్స్లో తేలింది ఇది. ఓకే, అండ్ తర్వాత ఫుడ్ యొక్క కాస్ట్ తగ్గుతుంది బికాస్ ప్రొడక్షన్ పెరుగుతుంది కాబట్టి. అండ్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ యొక్క అవసరం తగ్గిపోతుంది ఎందుకంటే ఇవే టాలరెంట్గా ఉంటున్నాయి కదా ఆటోమేటికల్గా. సో కాబట్టి మనం అడిషనల్గా ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవి కొనాల్సిన అవసరం ఉండదు. అండ్ తర్వాత మనం ఏమన్నాము, న్యూట్రిషన్ కంపోజిషన్ పెరుగుతుంది. అలా పెరిగేలాగానే మనం జీన్స్ని వాటిల్లో ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంటెండెడ్ బెనిఫిట్స్ వస్తాయి మనకి. అండ్ తర్వాత ఇందాక చెప్పినట్టు ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడాల్సిన అవసరం ఎందుకు లేదు? పెస్ట్స్కి తర్వాత డిసీజెస్కి ఇవి రెసిస్టెన్స్ని పెంచుకుంటాయి, అంటే తట్టుకొని నిలబడగలుగుతాయి. కాబట్టి ఈ తెగుళ్ళు ఇట్లాంటివి వస్తాయి కదా పంటలకి, అలాంటివి రావు.
అండ్ నెక్స్ట్ ఫుడ్ సెక్యూరిటీ పెరుగుతుంది బికాజ్ ఈల్డ్ పెరుగుతుంది. అండ్ షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది, అంటే తొందరగా చెడిపోవడము పాడవడము ఇట్లాంటివి ఉండవన్నమాట. షెల్ఫ్ లైఫ్ అంటే నిలువ చేసుకోగలిగే టైం పెరుగుతుంది. సో అప్పుడు ఫుడ్ వేస్టేజ్ అనేది తగ్గుతుందన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ రెసిస్టెన్స్గా ఉంటాయి, అంటే డ్రాట్స్కి ఫ్లడ్స్కి మనం ఇందాక అనుకున్నాం కదా. సో అలా పాడవ్వకుండా క్లైమేట్ చేంజ్ని తట్టుకొని నిలబడగలిగే వెరైటీస్గా తయారవుతాయి. అండ్ మనకి ఈల్డ్ పెరిగితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇంపోర్ట్స్ తగ్గుతాయి. అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ పెరుగుతుంది అని అంటున్నాం. ఎలా పెరుగుతుంది అని అంటే సాయిల్ ఎరోషన్ తగ్గుతుంది. ఓకే. అండ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్ తగ్గే విధంగా కూడా మనం పండించవచ్చు. ఓకే. సో ఇట్లాంటి వాటి వల్ల ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ పెరుగుతుంది. ఇవన్నీ మెరిట్స్ ఆఫ్ జిఎం క్రాప్స్. అయితే డీమెరిట్స్ ఏమున్నాయి అంటే జీన్ ట్రాన్స్ఫర్ దగ్గర వచ్చేసరికి కాన్స్టెంట్గా ఉండే రిస్క్ ఏంటి అని అంటే ఆర్గానిజంలో ఉండే మాడిఫైడ్ జీన్స్ ఇట్ మే ఎస్కేప్ ఇంటూ వైల్డ్ అనమాట. అంటే ఇట్లా ఇవి కనుక ఎస్కేప్ అయ్యాయి అనుకోండి, ఇవి సూపర్ వీడ్స్గా మారినాయంటే ఇవి ఇంపాసిబుల్ టు కిల్ దీస్ అనమాట. సో జీన్ ట్రాన్స్ఫర్ అనేది చాలా రిస్కీ ప్రాసెస్. అంటే మనము ఈ ఐడెంటిఫై చేసి ఐసోలేట్ చేసి ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో ఇందులో ఎస్కేపింగ్ ఇంటూ వైల్డ్ అనేది ఒక రిస్క్ ఉంది. సో దానివల్ల సూపర్ వీడ్స్ వస్తాయి, అది చాలా రిస్క్ ప్రాసెస్. అండ్ తర్వాత ఇట్ లోవర్ ద లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఎందుకంటే మనము ఏదన్నా ఒక పెస్ట్ని కనుక వెన్ వి రిమూవ్ సర్టైన్ పెస్ట్ దట్ ఈస్ హార్మ్ఫుల్ టు ద క్రాప్స్, వీఆర్ ఆల్సో రిమూవింగ్ ఏ ఫుడ్ సోర్స్ ఫ్రమ్ సర్టైన్ స్పీసీస్. అంటే ఇప్పుడు ఒక దాని నుంచి మనం తీసేస్తున్నాము అంటే అది ఏదో ఒక దానికి ఫుడ్ సోర్స్ అయి ఉంటుంది కదా. అండ్ దానివల్ల ఏమవుతుంది అని అంటే దాని మీద డిపెండ్ అయ్యి ఏవైతే ఉన్నాయో అవి చనిపోయే ప్రమాదం ఉంది. ఓకే. అంటే ఇక్కడ ఫుడ్ చైన్ దెబ్బతినే ప్రమాదం ఉందన్నమాట మెల్లమెల్లగా. సో బయోడైవర్సిటీ తగ్గుతుంది, ఇది ఒక థ్రెట్. అండ్ కార్సినోజెనిక్ రిస్క్స్ ఎక్కువ, అంటే ఈ జిఎం క్రాప్స్ వల్ల క్యాన్సర్ కాజింగ్గా ఇవి ఉంటాయి అని చెప్పి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో జిఎం క్రాప్స్ మే పోస్ థ్రెట్ టు కార్సినోజన్ ఎక్స్పోజర్ రిస్క్స్ అంటాం. అంటే ఏంటంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది వీటి వాడకం వల్ల అని చెప్పి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువవుతాయి. ఇన్ఈక్వాలిటీస్ ఎందుకు ఎక్కువవుతాయి అని అంటే ఇంత హై క్వాలిటీ హై ఈల్డ్ తర్వాత ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అవసరం లేదు, తర్వాత అన్నిటికీ తట్టుకొని నిలబడగలుగుతాయి ఇట్లాంటివి అని అన్నప్పుడు వాటి సీడ్స్ అవి అంత మంచివి అయినప్పుడు వాటి కాస్ట్ కూడా ఆటోమేటిక్గా ఎక్కువ అవుతుంది కదా. సో ఈ సీడ్ ప్రైజెస్ అనేవి ఎక్కువగా కనుక పెరిగితే ఇప్పుడు థర్డ్ వరల్డ్ కంట్రీస్, డెవలపింగ్ అండ్ అండర్ డెవలప్డ్ నేషన్స్ అంత కూడా అవసరం లేదు, స్మాల్ ఫార్మర్స్ వాటిని అఫోర్డ్ చేయలేరు. అప్పుడు ఏమవుతుంది, రిచ్కి పూర్కి మధ్య గ్యాప్ అనేది ఇంకా పెరుగుతుంది, ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ అవుతాయి. అండ్ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ రెగ్యులేషన్ బై జీఈఎస్సి, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజర్ కమిటీ వాళ్ళ యొక్క రెగ్యులేషన్స్లో అంటే వేటికి ఇస్తున్నారు వేటికి ఇవ్వట్లేదు అనే ప్రాసెస్ ఏదైతే ఉందో దాంట్లో ట్రాన్స్పరెన్సీని వీళ్ళు మెయింటైన్ చేయటం లేదు. ఇవి డీమెరిట్స్ లేదా ఇష్యూస్ ఇన్ జిఎం క్రాప్స్ అని చెప్పి మనం రాయొచ్చు అనమాట. ఈ డీమెరిట్స్కి తగినట్టే మీరు వే ఫార్వర్డ్ రాసి ఫైనల్గా కన్క్లూషన్లో ఏంటి అని అంటే ఈ రెగ్యులేషన్స్ అన్నిటినీ మనం జాగ్రత్తగా చూసుకున్నట్టయితే దెన్ జిఎం క్రాప్స్ సైన్స్ బేస్డ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఎకనామిక్ బెనిఫిట్సే కాకుండా సోషల్ బెనిఫిట్స్ లైక్ డబ్లింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ అనేది ఎన్ష్యూర్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని. అండ్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ SDG నెంబర్ 2 దట్ ఈస్ జీరో హంగర్ అని చెప్పి మనం ఆన్సర్ని కంక్లూడ్ చేయొచ్చు. ఓకే. సో దీస్ ఆర్ ద ఇష్యూస్ టుడే. అండ్ బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే UPSC ఇన్ఫినిటీ లాగే ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ బ్లాక్ బస్టర్ వినాయక చవితి ఆఫర్ కింద యాక్చువల్గా 30,000 రూపీస్ అయ్యేది 25,000 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది విత్ ఫ్లాట్ 5,000 రూపీస్ డిస్కౌంట్. అండ్ ఇది కూడా మీరు 2 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు. అండ్ ఆఫర్ వ్యాలిడ్ టిల్ 19th September. ఈ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. సో ఫర్ మోర్ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ltxclasses.com. That's it for today friends. Thanks for listening. All the best. Bye.